హాయ్ అండి, ఇన్షూట్ యాప్లో ఫుల్ ఆడియో ఎడిటింగ్ ఎలా చేయాలనేది క్లియర్గా చూపించాను. చూసాయండి. లాస్ట్ టైం మనం వీడియో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలని చూసాము. అసలు తర్వాత ఆడియో అనేది ఎలా ఇవ్వాలో చూద్దాము. ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆడియోలో మీద క్లిక్ చేయాలి. ఇందులో రికార్డ్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం వాయిస్ను మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది కంటిన్యూగా చెప్పుతుంటూ వెళ్ళాలి. మనం కంటిన్యూగా చెప్పలేము కదా, సో అప్పుడు మనం ఇలా స్టాప్ చేసుకొని దీన్ని ఓకే చేసుకొని చూసుకోవాలి. మనం ఆల్రెడీ ఎలా వచ్చింది ఏంటి అన్నది అనేది క్లియర్గా చూసుకోవాలి. చూసుకొని మళ్ళీ లాస్ట్ అని ఉంటుంది కదా, ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ రికార్డ్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ అలా క్లిప్ అనుకుంటూ వెళ్ళాలన్నమాట. మొత్తం ఇలా మనం మొత్తం వీడియో అనేది మొత్తము ఈ వీడియోకి మనం వాయిస్ అనేది కంప్లీట్గా ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఎక్కడైతే బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నామో అక్కడ స్టాప్ చేసి దాన్ని రైట్ మార్క్ మీద క్లిక్ చేసి ఓకే చేసుకొని అసలు మన వీడియోకి ఆడియో ఎలా వచ్చింది, మన వాయిస్ ఎలా వచ్చింది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మనకి రాంగ్ అనిపించి మనం ఏదైనా క్లిప్లో ఏదైనా చెప్పాలనుకున్నది మిస్ చేసామనుకో దాన్ని మళ్ళీ ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా చేసుకొని దాన్ని అలా కంటిన్యూ చేసుకోవచ్చు. సేమ్ అలా మొత్తం కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. మొత్తము వీడియో అంతా కంటిన్యూ అయిపోతుంది. అలా మొత్తం ఆడియో మొత్తం ఇచ్చుకోవచ్చు. సో ఓకే చేసాము. ఇప్పుడు ఇందులో మనం వీడియోస్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకొని ఇందులో ఆల్రెడీ మనం ఇన్షూట్ యాప్ను కొనుక్కున్నామనుకో మనకి కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు. లేదు అంటే ఈ బెనిఫిట్స్ రావు. సో వాయిస్ ఎఫెక్ట్ అని ఉంటుంది. వాయిస్ ఎఫెక్ట్లో ఇది మన ఒరిజినల్ వాయిస్ కదా, ఇది మనం ఎలా అయినా మోడిఫై చేసుకోవచ్చు. అలా ఫన్నీగా చేయాలనుకున్నాం అనుకో, ఫన్నీగా చెప్పాలనుకుంటే అందులో ఫన్నీ క్లిప్స్ ఏమైనా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఈ కింద ఉంది కదా, ఈ కింద ఈ స్క్రోల్ చూపిస్తుంది చూసారా, ఇవి చూడండి. ఇది వాయిస్ని లౌడ్గా చూపిస్తుంది అనమాట. వాయిస్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇది క్లిక్ చేస్తే మనం వీడియో దగ్గర ఆడియో సెలెక్ట్ చేసి డినాయిస్ ఉంది కదండి, ఇది కానీ క్లిక్ చేస్తే మనకు నాయిస్ అనేది మన దాంట్లో ఏదైనా నాయిస్ ఉంటే అది పోతుందన్నమాట, ఆఫ్లో ఉంటుంది. అండ్ ఇవి ఈక్యూ అని ఉంది కదా, ఇది ఏంటంటే స్టార్టింగ్లో హై వాల్యూము, మిడిల్లో లో, తర్వాత లో అలా రావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. లేదంటే మొత్తం అంతా ఒకటే బేస్లో ఒకటే వాల్యూమ్లో రావాలి అంటే ఇక్కడ జేఏజెడ్ ఉంది కదా, ఇది ఒక్కటి క్లిక్ చేస్తే ఒకే వాయిస్లో మొత్తం అన్నది ఒకటే వాయిస్లో ఇది మొత్తం రికార్డు చేసుకున్నదంతా ఒకే వాయిస్లో వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇంకా ఓకే చేసుకుని ఇంకా ఎక్స్పోర్ట్ పెట్టేసుకుంటే వీడియోకి ఆడియో అనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి.